హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కస్తూరి మేతి. కస్తూరి మేతిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మార్కెట్‌లో మనకి మెంతాకులు తక్కువగా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా కస్తూరి మేతి చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెడంతా కర్రీలో వేసుకుంటే చాలు. టేస్ట్‌తో పాటు స్మెల్ కూడా సూపర్‌గా ఉంటది. ఇది కర్రీలో అయినా ఏ సూప్‌లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా మనకి మార్కెట్‌లో తక్కువగా వచ్చినప్పుడే తెచ్చి ఇలా మనం కస్తూరి మేతి గనక చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు దీన్ని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 కట్టలను తీసుకుంటున్నాను. ఇలా 2 మెంతాకు కట్టలను తీసుకోవాలే. నాకైతే ఇవి మార్కెట్‌లో 10 రూపీస్‌కి ఒకటే దొరికింది. తక్కువ ఉంది కాబట్టి నేనైతే తెచ్చుకున్నాను. కట్టలైతే పెద్దగా ఉన్నాయి. అలాగే 10 రూపీస్‌కి ఒకటే ఇచ్చారు కాబట్టి తెచ్చుకొని నేనైతే కస్తూరి మేతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా సైడ్‌లకి ఉన్న కాడలు మొత్తం ఇలా కట్ చేసుకోవాలే. ఆకులేని దగ్గరనైతే ఇలా కాడలు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా రెండిటిని అయితే కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఏమైనా కలుపు మొక్కలైనా లేదంటే ఖరాబ్ అయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేయాలి. ఇలా మంచిగా చూసుకుంటూ కలుపు మొక్కలు అలాగే ఖరాబ్ అయిన ఆకులు, అల్లిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు కూడా ఉంటే తీసేసి ఫ్రెష్ ఆకులను అయితే తీసుకోవాలి. ఇలా నేనైతే అన్నీ ఇలా మంచిగా చూసుకొని కలుపు మొక్కలైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత దీన్నైతే మనం ఒక్కొక్కటి తీసుకుంటూ ఆకులనైతే చుంచి ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలే. కాడలు వేయకూడదు ఇందులో. కాడలు మనకు ఎండడానికి టైం పడతది. అలాగే కాడలు వేస్తే గనక మనకి మెత్తగా ఉండిపోతది. ఓన్లీ ఆకులనే ఇలా మనం కట్ చేసుకోవాలే, చుంచుకోవాలే. ఆకులన్నీ ఇదే విధంగా చుంచుకొని ఒక బౌల్‌లో అయితే ఏసుకోవాలే. చిల్లుల బౌల్ ఉంటది కదా! చిల్లుల బౌల్‌లో వేసుకుంటే మనకి ఇది క్లీన్ చేసుకునేటప్పుడు డస్ట్ ఏమైనా ఉంటే మట్టి అయితే మనకి అడుగు భాగంలో పడిపోతది కాబట్టి చిల్లుల బౌల్ తీసుకుంటే బెటరు. వాష్ చేసుకునేటప్పుడు మట్టి మొత్తం హోల్స్ నుండి కింద పడిపోతది. ఇప్పుడు ఇదే విధంగా ఆకులన్నీ కట్ చేసుకొని బౌల్‌లో వేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలే. మనకి ఆకుల పైన పురుగులేమైనా ఉంటాయి. చిన్న చిన్న పురుగులు కాబట్టి మంచిగా చూసుకొని ఆకులనైతే ఫ్రెష్ ఆకులను తీసుకోవాలే. ఇలా చుంచుకున్న ఆకులను నేను ఒక 4 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని ఏమైనా ఖరాబ్ అయిన ఆకులు ఉంటే గనక తీసేయండి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన వేసుకొని వీటినైతే మనం వాటర్ మొత్తం డ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పొడి క్లాత్‌లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పెట్టినా సరిపోతది. నేనైతే ఇలా పొడి క్లాత్ పైన వేసుకొని ఈ పైన ఉన్న వాటర్ మొత్తం తుడుచుకోవాలే. ఇలా వాటర్ మొత్తం తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకొని దీన్ని మనం డ్రై చేసుకోవాలే. ఎండ ఎక్కువ ఉన్న చోట పెడితే మనకి ఒక 2-3 అవర్స్‌లోనే మనకి ఇదైతే చక్కగా డ్రై అయిపోతది. తొందరగా డ్రై అయిపోతది. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. గాలికి పెట్టాలనుకునేవారు, ఎండ లేనివారు ఇంట్లో ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా మనకి చక్కగా డ్రై అయిపోతది. 2 అవర్స్‌లోనే మనకైతే ఎండలో పెడితే 2 అవర్స్, ఫ్యాన్ కింద పెడితే 2 డేస్‌లో అయితే డ్రై అయిపోతది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్ పైన వేసుకుంటున్నాను. ఇలా ప్లేట్‌లో వేసుకొని మనం దీన్ని ఎండలో పెట్టుకుంటే ఇది 3 అవర్స్‌లోనే చక్కగా డ్రై అయిపోతది. ఎండ ఎక్కువ ఉన్న చోట పెడితే ఒక 3 అవర్స్‌లోనే చక్కగా డ్రై అయిపోతది. లేదు అనుకుంటే పొడి క్లాత్‌లో అయినా లేదంటే ఒక కవరు మనకి అప్పడాలు చేసుకునే కవర్ ఉంటది కదా! ఆ కవర్ పైన కూడా ఇలా పల్చగా చేసుకుంటే మనకి ఇది చక్కగా డ్రై అయిపోతది. చూడండి ఒక 30 మినిట్స్‌లోనే ఇది ఎంత చక్కగా పొడి పొడిగా అయిపోయింది. 3 అవర్స్‌లో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి కస్తూరి మేతి రెడీ అయింది. ఇలా ఒక్కసారి హ్యాండ్‌తో గనక గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పొడిలాగా అయితే సరిపోతది. మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసుకొని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్‌తో ఇలా క్రష్ చేసుకొని ఇప్పుడు దీన్ని డబ్బాలో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా 2 మినిట్స్ ఇలానే మనం క్రష్ చేసుకుంటూ ఉంటే పొడిలాగా కూడా అవుతది. పొడిలాగా కావాలనుకునేవారు పొడి చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే కస్తూరి మేతిలాగా కావాలంటే ఇలా ఒకసారి హ్యాండ్‌తో ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే 1 ఇయర్ పాటు బయటనే స్టోర్ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో కర్రీలో వేసుకుంటే ఫ్రై అయినా, సూప్‌లో అయినా ఎందులో వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలు. వంట రూమ్ మొత్తం స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఇలా గాజు డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో టైట్ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే స్మెల్ అలాగే ఫ్రెష్‌గా ఎప్పుడు మనం తీసుకున్నా కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఆ స్మెల్ మాత్రం 1 ఇయర్ పాటు స్టోర్ చేస్తాం కాబట్టి వర్షాకాలం, చలికాలం మెత్తబడతదని మీకేమైనా డౌట్ అనిపిస్తే గనక 2 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి ఒక 30 మినిట్స్ అయినా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. మనకి ఫ్రెష్‌గా ఉంటది కస్తూరి మేతి అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.